నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, ఎప్పటి నుంచో ఒక టాపిక్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానీ ఒక టౌన్లో కానీ 30 నుంచి 40 వేల రూపాయల ఇన్కమ్ ఉన్న ఒక ఫ్యామిలీలో, అంటే భర్త ఇన్కము అదేవిధంగా భార్య ఇన్కమ్, ఇద్దరు ఇన్కమ్ కలిపి ఒక 30 నుంచి 40 వేల రూపాయలు కానీ ఉంటే, మరి వాళ్ళ ఉన్న టౌన్లో ఒక 30 లక్షల రూపాయలు ఖరీదు చేసే అపార్ట్మెంట్లో ఫ్లాట్ని కొనుగోలు చేయడానికి ఆ కుటుంబానికి సాధ్యపడుతుందంటారా? ఒకవేళ సాధ్యపడితే మరి ఏ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలంటారు? ఎస్ సార్, ఇట్స్ వెరీ వ్యాలిడ్ అండ్ నీడెడ్ క్వశ్చన్ మీరు అడిగింది. ఇన్కమ్ కనుక జాయింట్ ఇన్కమ్ సమ్వేర్ బిట్వీన్ 30 నుంచి 40 వేల మధ్యలో ఉన్నట్లయితే, మీరు అన్నట్టుగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా 30 లక్షలు లేనిది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాదు. సో దాన్ని కొనే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్గా. మొదటిగా ఏంటంటే 40,000 శాలరీ జాయింట్గా ఉన్నట్లయితే, జాయింట్గా ఇద్దరిది కలిపి 40,000 ఉన్నట్లయితే ఓకే, 30 లక్షల రూపాయలు ఇల్లు కొనుక్కునే అవకాశం అయితే ఉంది ఫైనాన్షియల్గా. పాసిబిలిటీ ఉంది. పాసిబిలిటీ ఖచ్చితంగా ఉంది. అయితే ఫస్ట్ ఇల్లు కొనాలా వద్దా? ఎస్. ఇప్పుడు ఇల్లు అందరూ కొనుక్కోవాలని ఉంటుంది కదా, అందరూ కొనుక్కోవాలి నిజానికి. అయితే అందరి పరిస్థితులు ఒకలాగా ఉండవు. ఓకే, ఇప్పుడు ఒకే వ్యక్తి 40,000 సంపాదిస్తే ఉన్న ఫైనాన్షియల్ స్ట్రెంత్, ఇద్దరు కలిపి 40,000 సంపాదిస్తే ఉన్న ఫైనాన్షియల్ స్ట్రెంత్లోనే డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక ఇన్కమ్ మీద ఆధారపడిన వాళ్ళకి 2 ఇన్కమ్స్ ఉన్న వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఇన్కమ్ సేమ్ కావచ్చు, సెక్యూరిటీ పెరుగుతుంది కదా. అలానే ఇప్పుడు 40,000 శాలరీ వస్తూ వాళ్ళ మీద వాళ్ళ పేరెంట్స్ ఆధారపడకుండా వీళ్ళ లైవ్లీహుడ్ వీళ్ళు చూసుకుంటే వాళ్ళ కంఫర్ట్. ఇప్పుడు 40,000 శాలరీ వస్తూ పేరెంట్స్ యొక్క డిపెండెన్సీ ఉండి, నా పేరెంట్స్ నా బాధ్యత, వాళ్ళు పెన్షనర్స్ కాదు, వాళ్ళకి నేనంటూ మంత్లీ వాళ్ళ ఖర్చుల నిమిత్తం ఇవ్వాలంటే, మళ్ళీ అప్పుడు అతను వేరే 40,000 వచ్చేతనికి ఇతనికి పొంతన ఉండదు. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అంటే మళ్ళీ ఖర్చులు కూడా. సో ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది కొనగలరా లేదా అనేది. ఇప్పుడు మనం తీసుకునే కండిషన్ ఐడియల్గా ఒక 30 ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తి, ఇద్దరు చిన్నపిల్లలు లేదా ఒక కిడ్, ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు, అంటే వాళ్ళ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ స్టార్ట్ అవ్వలేదు, అండ్ ఇతను ఒక ప్రొఫెషనల్ అంటే క్వాలిఫైడ్ పర్సన్, ఇతను ఉన్న ఇండస్ట్రీలో కూడా జాబ్ ఇంచుమించుగా సేఫ్టీ ఉండే ఇండస్ట్రీలో ఉన్న పక్షంలో 40,000 శాలరీ ఉందనుకుందాం, మేబీ ఒకరికి కానీ ఇద్దరు కలిపి కానీ, అప్పుడు అతను 30 లక్షల రూపాయల ప్రాపర్టీ కొనొచ్చు. మొదటగా అతను చూసుకోవాల్సింది ఏంటి, నాకు లోన్ ఎలిజిబిలిటీ ఎంత వస్తుంది ఫస్ట్ పాయింట్, అండ్ నేను ఎంత రేట్లో ఉన్న ప్రాపర్టీ కొనాలి. ఓకే, లోన్ ఎలిజిబిలిటీ పరంగా 50,000 లోపు టేక్ హోమ్ శాలరీ ఉన్న వాళ్ళకి వారి యొక్క గ్రాస్ శాలరీలో 50% ఆఫ్ ద శాలరీ అతని ఈఎంఐగా ఉండొచ్చు బ్యాంక్ రూల్స్ ప్రకారం. అంటే 40,000 కనుక అతని గ్రాస్ శాలరీ అయితే, 40,000 టేక్ హోమ్ ఆర్ గ్రాస్, అంటే గ్రాస్కి టేక్ హోమ్కి మధ్య 2,000 తేడా ఉంటుంది ఉన్నట్లయితే, అతని హౌస్ యొక్క ఈఎంఐ 20,000 రూపాయలు పర్ మంత్ ఉండొచ్చు. ఇది ఎప్పుడు అతనికి మరే ఇతర ఈఎంఐస్ లేకపోతే, వేరే కమిట్మెంట్స్ లేకుండా. కానీ టిపికల్గా ఏమవుతుంది, 30,000 40,000 శాలరీ ఉన్న వాళ్ళకి ఒక బైక్ ఈఎంఐ, ఓకే, ఏ బజాజ్ ఫైనాన్స్లో ఏదో ఒక ఏసీనో రిఫ్రిజిరేటరో సంథింగ్ ఒక ఈఎంఐ నడుస్తూ ఉంటుంది. మీరు హోమ్ లోన్కి ప్రిపేర్ అయితే అదర్ ఈఎంఐస్ ఏమి పెట్టుకోకూడదు. ఫస్ట్ అదర్ ఈఎంఐస్ ఏమి ఉండకూడదు. సిబిల్ చాలా క్లియర్గా ఉండాలి. సిబిల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. లేని పక్షంలో మీకు కనుక 40,000 రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంటే, మీ యొక్క హోమ్ లోన్ ఎలిజిబిలిటీ ఎంత అంటే 20,000 ఈఎంఐ 20,000 దాటు, నెలకి 20,000 కట్టాలి. అది మీ ఎలిజిబిలిటీ. అయితే 20,000 ఈఎంఐకి ఎంత లోన్ వస్తుంది అనేది కదా క్వశ్చన్. ఓకే, అది ఎగ్జాక్ట్గా మీరు అన్న 30 లక్షలకి ఫిట్ అవుతుంది. 30 లక్షలు కరెక్ట్గా నేను ఏదైతే అడిగాను ఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఇంట్రెస్ట్ చూసినట్లయితే ఇంట్రెస్ట్ రేటు 6.7 6.8% నడుస్తుంది. 6.55 కూడా కొన్ని బ్యాంక్స్ ఇస్తున్నాయి. ఓకే, సో ఒక 30 లక్షల రూపాయల లోను 6.7లో 30 ఇయర్స్ పాటు పెట్టాలి ఆయన. ఖచ్చితంగా హోమ్ లోన్ తీసుకున్నప్పుడు హైయెస్ట్ పాసిబుల్ టెన్యూర్కే వెళ్ళాలి. హైయెస్ట్ పాసిబుల్ మ్యాక్సిమం ఇంకా అంతే. అది 30 ఇయర్స్ వరకు ఇస్తారు. 30 ఇయర్స్ ఉన్న అతనికి అయితే ఏ బ్యాంక్ అయినా 30 ఇయర్స్ ఇస్తుంది. కొన్ని బ్యాంక్స్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా 30 ఇయర్స్ ఇస్తుంది. అంటే ఇతనికి 70,000 వచ్చేంత వరకు ఈఎంఐ యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అదేంటి సార్ వర్కింగ్ 60 ఇయర్స్ వరకే కదా 70,000 ఎలా కడతారంటే, బ్యాంకర్స్కున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే,
30 ఏళ్ళు లోన్ తీసుకున్న ఏ వ్యక్తి 30 ఏళ్ల పాటు కట్టడు, 10-15 నెలలకే క్లోజ్ చేస్తాడు. 20 ఏళ్ళు హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి కూడా ఇంచుమించుగా యావరేజ్గా సగానికి పైగా మంది 10 ఏళ్ళలోపు క్లోజ్ చేస్తున్నారు. అందుకనే వాళ్ళు ధైర్యంగా 30 ఏళ్ల పాటు ఇస్తారు. దానికి వాళ్ళు కొన్ని పారామీటర్స్ చూస్తారు. ఇతను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇతను ఇండస్ట్రీ ఏంటి, జాబ్ సెక్యూరిటీ ఉందా, గ్రోత్ అవకాశం ఉందా అని ఇస్తారు. సో నార్మల్గా మనం ఏం ఆలోచిస్తామంటే 20 ఇయర్స్ లోన్ తీసుకుంటే 30 లక్షల లోన్ మీద నేను హార్డ్లీ ఒక 22 లక్షలే ఇంట్రెస్ట్గా కడుతున్నాను. అదే నేను 30 ఇయర్స్ తీసుకుంటే 39 లక్షలు ఇంట్రెస్ట్ కట్టాలి. 30 లక్షల లోన్ కనుక మీరు 30 ఇయర్స్ పాటు తీసుకుంటే మీరు ఓవరాల్గా కట్టే ఈఎంఐలో ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలిపి ఇంచుమించుగా 70 లక్షలు కడతారు. 39 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ పే చేస్తారు. అందుకని అది రాంగ్ అనుకుంటారు, నిజానికి అదే కరెక్ట్. ఓకే ఎందుకంటే ఇది ఇన్ డీటెయిల్ చాలా లెందీ అవుతుంది. సో అనుకోండి 30 ఏళ్ల పాటు 30 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు వ్యక్తి. అతనికి ఈఎంఐ వచ్చి ఇంచుమించుగా 19,400 రూపీస్ వస్తుంది. ఓకే, ఇక్కడ అయితే చిన్న తేడా ఏంటంటే అదే వ్యక్తి 20 ఇయర్సే హోమ్ లోన్ పెట్టుకుంటే అతనికి 23,500 వస్తుంది. 30 ఇయర్స్ పెట్టుకుంటే 19,500 వస్తుంది. రెండింటి మధ్య వ్యత్యాసం 4,000. ఇప్పుడు వ్యక్తి ఏమని ఫీల్ అవుతాడు, ఈ 4,000 గురించి నేనెందుకు ఇంకా 15 లక్షలు ఎడిషనల్ ఇంట్రెస్ట్ పే చేయాలి, అదేదో ఇబ్బంది పడి 4,000 కడతాను అంటాడు. ఎట్టి బస్సులో ఆ పని చేయొద్దు, 30 ఏళ్ళే తీసుకోండి. అది మోస్ట్ ఐడియల్. నేను దీనికి ఒక సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మీకు వచ్చే జీతం 40,000లో మీ కమిట్మెంట్ సగానికి తక్కువగా ఉంది, 19,500 రూపాయలు. ఎందుకు 19,500 చెప్తున్నానంటే మీకు ఏ టౌన్లో అయినా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్ ఇంచుమించుగా 7-8 ఉంటుంది. మినిమం 8,000-9,000 ఉంటుంది. 9,000 ఉన్న పక్షంలో మీకు 9,000 రెంట్ సేవ్ అయింది కదా, మీ పాకెట్ మీద బడ్డన్ 10,000 అవుతుంది. 19,000 రూపాయలు ఈఎంఐలో 9,000 కనుక నిజానికి మీ మీద పడే బడ్డన్ 10,000. సో అదొక పాయింట్. అయితే ఇక్కడ మేజర్ ఛాలెంజ్ ఏంటంటే 30 లక్షల రూపాయలు ప్రాపర్టీ కొంటున్నారు. ఓకే, కానీ 30 లక్షల రూపాయల ప్రాపర్టీ మీరు కొంటే బ్యాంకర్ 30 లక్షల లోన్ ఇవ్వడం. బ్యాంకర్స్లో మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ బ్యాంక్స్లో రూల్ ఏంటంటే 30 లక్షలు ఆ లోపు ప్రాపర్టీ కొంటే ఇంచుమించుగా 90% లోన్ ఇస్తారు ప్రాపర్టీ వాల్యూలో మీరు కొంటున్నదాన్ని. ఓకే, యాక్చువల్గా ఎక్కువ వాల్యూ ఉన్నదాన్ని కొంటే 80% ఇస్తారు, కానీ మీరు 30 లక్షలు ఆ లోపు వాల్యూ ఉన్న ప్రాపర్టీ కొంటే మీకు 90% లోన్ ఇస్తారు. అంటే మీరు 30 లక్షల ప్రాపర్టీ కొంటే మీకు దాంట్లో 27 lakhs అతను ఇస్తాడు లోన్గా. 90% ఇస్తాడు. నిజానికి 33 లక్షలది కొన్నా 30 లక్షలు ఇస్తాడు. ఓకే, అయితే మరి మీరు 10% మీరు డౌన్ పేమెంట్ కట్టే సామర్థ్యం మీ దగ్గర ఉండాలి. అది కూడా చూసుకోవాలి. అది మెయిన్ కదా, అది లేకుండా ప్లాన్ చేస్తారు. అంటే లెగిచిందే పరుగన్నట్టుగా ఉండకూడదు. ఇక్కడ 30 లక్షల రూపాయలు ప్రాపర్టీ కావాలంటే ముందుగా మీ పాకెట్లో 3 లక్షల రూపాయలు మార్జిన్ అమౌంట్ ఉండాలి. అసలు మనం ఎంత డౌన్ పేమెంట్ కట్టగలము? 3 లక్షలు. ఇది ఓన్లీ 30 లక్షల లోన్కే మాడుతున్నాను. మీరు హయ్యర్ లోన్ అయితే మీకు 90% ఇవ్వరు ఫండింగ్. ఓకే, దీన్ని లోన్ టు వాల్యూ అంటారు. ఎల్టీవీ 90% ఇస్తారు. ద ప్రాపర్టీ వాల్యూ 33 lakhs అండ్ బిలో ఉంటాయి, అంతలోకి ఉంటాయి. ఓకే, అంటే 3 లక్షల రూపాయలు మీ పాకెట్లో ఉండాలి. దట్ ఈస్ ఎ మార్జిన్ అమౌంట్. మరి దాంతోనే ట్రాన్సాక్షన్ అయిపోతుందా? అవదు. మీకు రిజిస్ట్రేషన్ కాస్ట్ ఉంటుంది, అది ఒక 7%. 30 లక్షల రూపాయల ప్రాపర్టీది మార్కెట్ వాల్యూ అంటే గవర్నమెంట్ వాల్యూ మీద మనం రిజిస్ట్రేషన్ కాస్ట్ కడతాము. అదొక 24 lakhs ఉన్నా ఇంచుమించుగా అదొక 1,80,000. అంటే ఇది 3 లక్షలు, అది 2 లక్షలు వేసుకోండి, 5 లక్షల రూపాయలు. మరి 30 లక్షలు పెట్టి మీరు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొంటే బిల్డర్ ఏమి మీకు అన్ని వుడ్ వర్క్ అంతా చేసేవారు కదా. అట్లీస్ట్ ఎంతో కొంత మీ పాకెట్ నుంచి తక్కువలో ముగించాలన్న ఒక 1,00,000 రూపాయలు అవుతుంది. కిచెన్ వరకు సెల్ఫ్లు పోసుకుంటాను పైన పెడతానన్నా అంటే ఎంత లేదన్నా లోయర్ సైడ్ ఒక 6 లక్షల రూపాయలు చేతిలో లేకుండా 30 లక్షల రూపాయలు ఇల్లు కొనడం సాధ్యపడదు. సో కనీసం ఒక 6-7 లక్షల రూపాయలు క్యాష్ మన చేతిలో పెట్టుకొని మంచిది అంటారు లోన్ కోసం. అంటే నా సజెషన్ ఒకటి, 30 లక్షల రూపాయలు ఇల్లు కొని నెలకి 20,000 రూపాయలు కమిట్మెంట్ పెట్టుకునే ముందుగా నెలకి 20,000 పక్కన ఏ ఆర్డీలోనో పెట్టే ప్రయత్నం చేయండి. ఆ పెట్టి దాని ద్వారా ఈ 6 లక్షల రూపాయలు కూడబెట్టండి. అంటే ఒక 30 నెలల పాటు నెలకి 20,000 రికరింగ్ డిపాజిట్లో పెట్టినట్లయితే మీకు ఒక 6 లక్షలు అవుద్ది కదా, వడ్డీ కాకుండా అసలే. అంటే అది దానికి సరిపోద్ది. ఇంకోటి ఏంటి, ఈ క్రమంలో మీరు నెలకి 20 లక్షలు పెట్టగలరన్న ధైర్యం మీకు వస్తుంది. ఓకే, అప్పుడు వెళ్తే మీకు ఫర్దర్ లైఫ్లో ఏం బర్డెన్ కాదు, ఇంకా కంఫర్ట్ అవుద్ది. ఇన్నాళ్ళు మీరు రెంట్ పే చేస్తూ 20,000 పక్కన పెట్టారు, ఇప్పుడు రెంట్ తగ్గిపోయింది, మీరు 19,000 కడుతున్నారంటే నిజానికి 10,000. ముందుగా అలా ప్లాన్ చేసుకోవాలి. చాలామంది ఇక్కడే ఆగిపోతారు. ఈ 5-6 లక్షల రూపాయలు అనేది చిన్న విషయం కాదు.
ఇట్ అగైన్ డిపెండ్స్. కొన్ని ప్రొఫెషన్స్లో పేరెంట్స్, రిటైర్డ్ పెన్షనర్స్ వాళ్ళు హెల్ప్ చేస్తారు, మరి అందరికీ చేయరు కదా. కాబట్టి అందరూ 40,000 ఉన్న ప్రతి ఒక్కరు ఇల్లు కొనగలరా? కొనలేరు. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. అయితే నౌ కమింగ్ టు సొల్యూషన్ ఏంటంటే, దీన్ని చాలా బెటర్ వేలో చేయాలంటే 20 సంవత్సరాల పాటు కనుక లోన్ తీసుకుంటే మీకు 23 నుంచి 24,000 రూపాయలు ఈఎంఐ వస్తున్నప్పుడు 30 ఇయర్స్ పాటు తీసుకోండి, 19,400 పడుతుంది. అప్పుడు రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 30 ఇయర్స్ ఈఎంఐకి 20 ఇయర్స్ ఈఎంఐకి మధ్య వ్యత్యాసం మీకు 4,000 రూపాయలు. ఈ 4,000 రూపాయలని మ్యూచువల్ ఫండ్లో ఒక ఎస్ఐపిలో పెట్టండి. అంటే మీరు ఎలా కన్సిడర్ చేసుకోవాలి వ్యక్తి? నేను 20 ఏళ్ళే తీసుకున్నాను అనుకోండి, 20,000 తీసుకుంటే ఎలాగో 24,000 కడుతున్నారు కదా, ఇప్పుడు 30 ఏళ్ళు తీసుకోండి, 24,000 కడుతున్నా అనుకోని 19,500 ఏమో లోన్ కట్టండి బ్యాంకర్కి, మిగిలిన 4,000 ఎస్ఐపిలో పెట్టండి. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఒక 10 ఏళ్ళు గడిచింది, 10 ఏళ్ళ తర్వాత కూడా మీ హోమ్ లోన్ అవుట్ స్టాండింగ్ ఇంకా 26 లక్షలు ఉంటుంది. మొదటి 10 ఏళ్ళలో మీరు ఎంత కట్టినా వాడు 4 లక్షలు తగ్గిస్తారు హోమ్ లోన్ క్యాలిక్యులేషన్ ప్రకారం. కానీ మీరు మ్యూచువల్ ఫండ్లో అప్పటి వరకు ఇయర్లీ ఒక 48,000 పెడుతున్నారు కదా, 4.8 lakhs పెట్టారు కదా 10 yearsలో. దాని విలువ ఒకవేళ 15% కనుక మీకు రిటర్న్ వచ్చినట్లయితే ఇది 10 లక్షలు అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటి, మీ కార్ లోన్ ఇంకా నడుస్తుంది, అవుట్ స్టాండింగ్ ఉంది, మంత్లీ 20,000 కమిట్మెంట్ ఉంది, కానీ మీ మ్యూచువల్ ఫండ్లో 10 లక్షలు మీకు అవైలబుల్ ఉన్నాయి. మీరు కనుక ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్ అయితే ఇది మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. రేపు ఏ రోజు ఇబ్బంది వచ్చినా ఈ 10 లక్షల నుంచి మీరు ఎంత మొత్తం అన్నా తీసుకోవచ్చు. అంటే ఈ 10 లక్షలతో మీ ఇంటి లోను ప్లస్ మీ ఫ్యామిలీ ఖర్చులు మీరు భరాయించగలుగుతారు ఒక 2-3 ఏళ్ల పాటు. అంటే చాలా ధైర్యం వస్తుంది. ఓకే, ఇది 10 ఏళ్ల స్టోరీ. అదే 15 ఏళ్ల తర్వాత చూస్తే మీరు నెలకి 4,000 ఎస్ఐపి పెట్టిన దాని యొక్క విలువ ఇంచుమించుగా 24 లక్షలు అవుతుంది. కానీ 15 ఏళ్ల తర్వాత మీ హోమ్ లోన్ అవుట్ స్టాండింగ్ 20 లక్షలు 21 లక్షే ఉంటుంది. అంటే నిజానికి ఈ 4,000 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం వలన ఆ రోజు కావాలంటే మీరు హోమ్ లోన్ క్లోజ్ చేయొచ్చు. మీకు అర్థమైంది కదా. అంటే సేమ్ మీరు 20 ఏళ్ళకి కడుతున్న 24,000 మీ కమిట్మెంట్, దాన్ని ఒక 4,000 ఎస్ఐపి, రిమైనింగ్ ఏమో 30 ఇయర్స్ పాటుగా ఈఎంఐ కట్టినట్లయితే 15 ఏళ్ల తర్వాత మీ మ్యూచువల్ ఫండ్ వాల్యూ 15% రిటర్న్ ఇచ్చినట్లయితే అది 25 lakhs అవుతుంది. కానీ 15 ఏళ్ల తర్వాత మీ లోన్ అవుట్ స్టాండింగ్ 21 lakhs ఉంది. సో ఇది క్లియర్ చేస్తే కూడా మీ పాకెట్లో 4-5 lakhs ఉంటుంది. ఇది 15 ఏళ్ల స్టోరీ. అంటే నిజానికి 15 ఏళ్ళకి మీ హోమ్ లోన్ క్లోజ్ అయిపోతుంది. అండ్ 10 ఏళ్ల తర్వాత నుంచి ప్రతిరోజు మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఇక్కడ ఇది కడుతున్నారు కానీ జాబ్లో ఏం అన్సర్టెనిటీ ఉన్నా మీ మ్యూచువల్ ఫండ్ లాంటి మీకు కార్పస్ అవైలబుల్గా ఉంది తీసుకోవడానికి. ఇది 15 ఏళ్ళకి. అదే మీరు 20 ఏళ్ళు కొనసాగించినట్టయితే 20 ఏళ్ల తర్వాత మీ హోమ్ లోన్ అవుట్ స్టాండింగ్ 16 లక్షలకి 15 లక్షలకు వచ్చేస్తుంది. 20 ఏళ్ల తర్వాత మీ మ్యూచువల్ ఫండ్లో అక్యుములేట్ అయిన అమౌంట్ 50 లక్షలు దాటిపోతుంది. ఓకే, అలా 25 ఏళ్ళకి వెళ్తే మీ మ్యూచువల్ ఫండ్ అమౌంట్ 1,11 లక్షలు అవుతుంది. మీ లోన్ అవుట్ స్టాండింగ్ 6 lakhs ఉంటుంది. 30 ఏళ్ల పాటు కనుక మీరు 4,000 రూపాయల ఎస్ఐపిని హైపోతికల్గా ఒక 15% రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు అక్యుములేట్ అయ్యే కార్పస్ 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల రూపాయలు అంటే ఆ 2 కోట్లని మీరు కావాలంటే మళ్ళీ మీ రిటైర్మెంట్ కార్పస్ కింద వాడుకోవచ్చు. అంటే పూర్తిగా రిటైర్మెంట్కి సరిపోద్దని చెప్పను. ఓకే, ఫస్ట్ ఏంటి, ఇనిషియల్గా మనం లోన్ కొనగానే మన మీద వస్తున్న బర్డెన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే హోమ్ లోన్ కొన్నామని మన బాధ్యతలు ఏం పెరగకుండా ఉండవు. హోమ్ లోన్ కొన్నప్పుడు ఒక కిడ్ ఉంటాడు, నెక్స్ట్ ఇంకో కిడ్ వస్తే కరెక్ట్. హోమ్ లోన్ కొన్నప్పుడు కిడ్స్ 2 years, మరి 4 years పోతే వీళ్ళ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుద్ది. మీ శాలరీ ఒక 10,000 పెరిగిన నెలకి వీళ్ళ ఎడ్యుకేషన్ నెలకి 10,000 వచ్చేస్తుంది 2 kids ఉంటే. సో కాబట్టి హోమ్ లోన్ని బర్డెన్ కాకుండా చూసుకోండి. కొనడం ఒకటే కాదు, చాలామంది ఏం చేస్తారంటే క్యాలిక్యులేషన్స్ ఏమీ చేయకుండా ఒక హోమ్ లోన్ వస్తుంది అనగానే లోన్ ఎలిజిబిలిటీ కూడా చెక్ చేయరు, ముందు అడ్వాన్స్ ఇచ్చేస్తారు. ఇంకా అప్పుడు ఇరుక్కుపోతారు. అప్పుడు ఎక్కలేని అన్నీ తీసేస్తారు. మార్కెట్లో మిస్లీడింగ్ చాలామంది ఉంటారు. ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు, మీకు ఎందుకు సార్ హోమ్ లోన్ అప్లై చేయండి, ప్యారలల్గా పర్సనల్ లోన్ కొట్టేద్దాం అంటాడు. బ్యాంకర్ని మోసం చేయడం పెద్ద పని కాదు. అంటే 2 ప్యారలల్గా ప్రాసెస్ ఆయనకి యాక్చువల్గా ఎలిజిబిలిటీ ఉండదు, హోమ్ లోన్ తీసుకుంటే పర్సనల్ లోన్ రాదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే, చాలా కేసులు నేను అబ్జర్వ్ చేశాను, అందుకని చెప్తున్నాను. హోమ్ లోన్ ఈ 30 లక్షలు ప్రాసెస్ అయ్యే టైంలోనే ఇతను ప్యారలల్గా ఇంకొక బ్యాంకులో 5 లక్షల రూపాయలు పర్సనల్ లోన్ తీసుకుంటాడు. అప్పుడు ఏమైంది, 5 లక్షలు వచ్చింది నిజానికి, హోమ్ లోన్ వచ్చేసింది. ఇక్కడ 20,000 కట్టాలి, ఆ 5 లక్షలకేమో ఆయన 10,000 అక్కడ కట్టాలి ఈఎంఐ. మరి 32,000 వెళ్ళిపోతే ఈ నెల బతాడు 40,000లో. దానికి కానీ ఇంకా క్రెడిట్ కార్డ్స్ అప్పులు అన్నీ మొదలు పెడతారు. అప్పుడు అది హోమ్ ఆయనకి అసెట్ అవ్వదు, బర్డెన్ అయిపోతుంది. సో హోమ్ లోన్ని చాలా క్యాలిక్యులేటివ్గా ప్రిపేర్డ్గా, హోమ్ లోన్ అంటే ఇలా అనుకొని అలా కొనకూడదు, దానికి ప్రిపేర్ అవ్వాలి. 5.5 నుంచి 6 లక్షల రూపాయలు చేతులు లేని పక్షంలో 30 లక్షల రూపాయలు ఇల్లు కొనలేరు. 30 లక్షలు ఇల్లు కొని దాంట్లో ఒక 29 లక్షలు లేదా 27 లక్షలు లోన్ తీసుకుంటే మీ ఈఎంఐ 18 నుంచి 19 మధ్యలో ఉంటుంది. 30 years పెట్టుకోవాలి. ఎవరైనా సరే ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్ అతని లోన్ని మ్యాక్సిమం పాసిబుల్ టెన్యూర్ పెట్టుకోవాలి.
అందరూ అనుకునేది ఏంటంటే ఇంతకాలం ఇంతెందుకు కడతానని. అసలు ఒక్క లాజిక్ ఆలోచించండి. మీరు 30 లక్షలు లోన్ తీసుకుంటే మీరు కట్టే ఈఎంఐ 19,500. అది బోత్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. అసలు ఎవరైనా 30 లక్షలు ఇస్తారా నెలకి 20,000 వడ్డీ ఇస్తానంటే? అంత అవకాశం ఉన్నప్పుడు దాన్ని మీరు ఉంచుకోండి. అది మంచి అప్పు. దాన్ని ఉంచుకొని ఆ ఎక్సెస్ అమౌంట్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే మీకు కూడా లైఫ్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ప్యారలల్గా నాకంటూ ఒక అసెట్ ఉంది అని ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు సార్. సో ఏదైనా సరే ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలంటారు. ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క వాళ్ళ సజెషన్స్ సలహాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి కూడా. ఒక క్యాష్ ఫ్లో డిజైన్ చేసుకోవాలి. క్యాష్ ఫ్లో డిజైన్ చేసుకోవాలి. మన ఇన్కమ్ ఎలా పెరుగుతుంది, మన ఖర్చులు ఎలా పెరుగుతాయి, దాని నుంచి నేను హోమ్ లోన్ బేర్ చేయగలనా. ఇన్ కేస్ ఇన్ బిట్వీన్ 6 ఇయర్స్కో 8 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఏ రీజన్ వల్లైనా నా ఇన్కమ్ ఆగిపోతే, నా జాబ్లో గ్యాప్ వస్తే ఎలా చేయాలి అనేది ముందుగా ఆలోచించుకుంటే హోమ్ తీసుకున్నాం కూడా మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు. ఆ తీసుకొని టెన్షన్ పడిపోకూడదు కదా రోజు. ఆ ఇంట్లో కూడా ప్రశాంతంగా నిద్ర పట్టదు మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానీ ఒక టౌన్లో కానీ 30 నుంచి 40 వేల రూపాయల ఇన్కమ్ ఉన్న ఫ్యామిలీలో మరి ఒక 30 లక్షల రూపాయలు ఖరీదు చేసే అపార్ట్మెంట్లో ఫ్లాట్ని ఏ విధంగా కొనుగోలు చేయవచ్చు అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.